హాయ్, ఈరోజు అయితే మనం చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాం. మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ ఇదే. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను నిన్నైతే కారు షెడ్కి ఇచ్చిన ఒక బ్యాటరీ ప్రాబ్లం వచ్చి నిన్నటి నుంచి కార్ అయితే ఆగిపోయింది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి కార్ దగ్గరికి అయితే బయలుదేరిన. యాక్చువల్గా కార్కి ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ ప్రాబ్లం. సడన్గా బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది. అది తీసుకొని ఇప్పటికి 2 years కూడా కాలేదు. బట్ కాకపోతే దాని వారంటీ కార్డ్ అయితే మిస్సింగ్ ఆనందుకు లేదు. సో దానికోసమే మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉన్న వారంటీ కార్డ్ అయితే దొరికిందని ఫోన్ చేశారు. సో అది తీసుకొని మనమైతే అక్కడికి వెళ్ళి కొత్త బ్యాటరీ ఇస్తారా, లేకపోతే ఆ బ్యాటరీ కంపెనీ ఏంటి, మనకు బ్యాటరీ అయితే ఊడిపోయింది. ఒకసారి చూపిస్తా. చూసిన తర్వాత మనం అయితే క్లియర్గా చేద్దాం. సో ఇప్పుడైతే మనం కార్ గురించి అయితే వీడియో చేస్తున్నాం కదా. నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. మీలో ఎంతమందికి కార్ ఎవరు ఫస్ట్ కనిపెట్టారు అనేది మీకు తెలుసా? ఓకే, తెలియకపోతే నేనైతే ఆయన పేరు చెప్తా. కరల్ బెంచ్ ఆయన ఫస్ట్ కార్ కనిపెట్టింది. అయితే ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ ఇయర్లో మార్కెట్లోకి వచ్చింది అయితే మీకు ఎంతమంది తెలుసు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే మాత్రం లాస్ట్లో అయితే చెప్తా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. డోంట్ స్కిప్, డూ వాచ్. ఇదే మా ఆత్మకూరు సిటీలోకి అయితే ఎప్పుడు ఎంటర్ అవుతున్నాం. రాగానే ఫస్ట్ ఫోటో మనం ఇక్కడే కారు దగ్గర ఉన్న బ్యాటరీ షాప్ దగ్గర అయితే పెట్టాము. ఒకసారి చూపిస్తాం. చాలామంది డ్రైవింగ్లో చేసే మిస్టేక్ ఏం తెలుసా? అసలు ముందు వెనకాల చూసుకోకుండా బండిని తిప్పేస్తూ ఉంటారు. అదేందో మరి. అసలు మన ఆత్మకూరులో అయితే మరీ ఘోరం. ఆత్మకూరులో బండి అయితే అసలు వెనక ఏ బండి వస్తుందా, పక్కన ఏ బండి వస్తుందా అసలు చూసుకోకుండానే డ్రైవ్ చేస్తూ ఉంటారనమాట. ఈ వరల్డ్లో డేంజరస్ స్పాట్ డ్రైవింగ్ ప్లేస్ ఇదే. ఎందుకు ఏమంటున్నా అంటే, ముందర చూడండి బ్రో, అక్క పోతుంది. అక్క ఫోన్ లేకుండా డ్రైవ్ చేయడమే వీళ్ళు చాలా కష్టం. మళ్ళీ ఫోన్ అంటే ఇంకేం లేదు. లెఫ్ట్ అంటే రైట్, రైట్ అంటే లెఫ్టే. కార్ అక్కడే ఉందన్నమాట. సో ఫస్ట్ మనం వెళ్ళి వారంటీ కార్డు అయితే తీసుకొని అప్పుడు మనం కార్ దగ్గరికి వెళ్దాం. ఏం జరిగింది ఏంది అని. ఆ వారంటీ కార్డు కోసమే మనం నిన్నటి నుంచి బండి అక్కడ ఆగిందనమాట పాపం. సో ఇప్పుడు వెళ్ళి దాన్ని తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాబ్లం. మొత్తానికి వారంటీ కార్డ్ అయితే ఇదే. ఇప్పటికి 1 year 3 months అవుతుంది. 1 year 3 months ఏమో అవుతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో పెద్ద చిక్ ఏంటంటే, ఈ కార్డు బ్యాటరీ ఇక్కడ తీసుకున్నాడా, నేను కార్ పెట్టిన దగ్గర తీసుకున్నాడా, ఇంకో చోట తీసుకున్నాడా అనేది ఈయనకి అర్థం కాలేదన్నమాట, ఓనర్కి. సో మనమైతే ఇప్పుడు వెళ్ళి ఇది వాళ్ళకి ఇచ్చి చెక్ చేద్దాం వాళ్ళ దగ్గర కాదా అని. సో నేనమ్మ అదేదో కానీ ఇప్పటికైతే చాలా వీడియోస్ చేసిన. బట్ కాకపోతే మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది కదా. సో ఇప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేసి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. బట్ కాకపోయినా తీద్దాం. అండ్ ఇప్పుడు ఫస్ట్కి అయితే మనం బ్యాటరీ షాప్ దగ్గరికి వెళ్ళాం. మా ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర మైక్లు ఉన్నాయి. సో సౌండ్ క్వాలిటీ కోసం మనం ఫస్ట్ వెళ్ళి వాళ్ళ దగ్గర మైక్ తీసుకొని ఆ తర్వాత బ్యాటరీ షాప్ దగ్గరికి అయితే పోదాం. ఇదే బ్రో మా ఆత్మకూరుకి మెయిన్ టౌను. బస్ స్టాండ్ నుంచి గౌడ్ సెంటర్ వరకు. గౌడ్ సెంటర్ ఎలాగంటే కర్నూలుకి కొండారెడ్డి బ్రిడ్జ్ ఎలాగో మా ఆత్మకూరుకి గౌడ్ సెంటర్ అలాగనమాట. ఇలా కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే లెఫ్ట్ సైడ్లో ఫర్టిలైజర్ షాప్ ఉంటుంది కదా. ఆ పక్కనే మా ఊరు అట్టిపల్ల బండి అయితే ఉంటుంది అనమాట. వాడి దగ్గర మైకులు ఉన్నాయి. ఇప్పుడు ఆ మైకులు తీసుకొని మనమైతే వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇది బ్రో మా వాడి బిజినెస్. ఈ అమ్మ జీవితం. వీడు ఎప్పుడున్నాడు ఈడ బండి దగ్గర. ఈడ అమ్మేది అట్టిపళ్ళు, మళ్ళీ ఈడికి అసిస్టెంట్లు. ఎప్పుడు వచ్చినా కానీ బండి కాడ ఉండనే ఉన్నాడు భయ. మీరు ఈయన కాడ ఎప్పుడన్నా అట్టిపళ్ళు కూడా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడిని ఒకసారి అట్టిపళ్ళు అమ్మురా, అట్టిపళ్ళు ఎలా అమ్ముతావు అమ్మి చూపిరా నాకంటే, నేను నీకు అట్టిపళ్ళే అమ్మని అసలు అంటున్నాడు. సో ఇప్పుడు తీసుకుపోయి ఆ వారంటీ కార్డు ఇచ్చి ఇప్పుడే మైకులు కూడా తీసుకున్నా. సో మీరు వాయిస్ ఇప్పుడైతే మైకులు వింటున్నారు. నాకు తెలిసి చాలా డిఫరెంట్ ఉంటుంది వాయిస్. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఈ వారంటీ కార్డు తీసుకొని కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కార్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన కార్ అనమాట. ఇప్పుడు వెళ్ళి మనం వారంటీ కార్డ్, బ్యాటరీ వారంటీ కార్డ్ చూపించి ఏమంటారో అనుకున్నాం. మొత్తానికి అనుకున్నట్టే అయింది భయ. మనమైతే ఇప్పుడు వారంటీ కార్డు తీసుకొని ఇక్కడికి వచ్చి, నేను బండి అయితే వేరే చోట పెట్టినా. కాకపోతే వీళ్ళ దగ్గర కాదంట ఈ బ్యాటరీ తీసుకున్నది. సో అది వేరే షాపు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పాపం బ్యాటరీ మనదైతే స్టార్ట్ అవ్వదు కదా. సో వాళ్ళు మన పాత బ్యాటరీని ఇన్స్టాల్ చేసి దానికి కొంచెం పవర్ ఇస్తారు. సో మనం దాన్ని స్టార్ట్ చేసుకొని ఇప్పుడైతే మనం మళ్ళీ బ్యాటరీ ఎక్కడైతే కొన్నామో అక్కడికైతే వెళ్తున్నాము. సో ఇలాగ మీరు కూడా ఎప్పుడైనా ఇలా పవర్తో బండిని బ్యాటరీ ఇచ్చి స్టార్ట్ చేసింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్.
ఇది మా ట్విస్ట్ అయితే మొత్తానికైతే నేను పెట్టిన బ్యాటరీ షాప్ దగ్గర అయితే కాదంట ఈ బ్యాటరీ ఇచ్చింది. సో అది వేరే దగ్గర. సో మనం ఇప్పుడైతే బ్యాటరీ కార్లో మళ్ళీ సేమ్ బ్యాటరీ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు వేరే బ్యాటరీ తీసుకొచ్చి పవర్ ఇచ్చినారు, ఇందాక చూసినారు కదా. సో ఆ పవర్ తీసుకొని మనం మళ్ళీ ఎక్కడైతే మనం బ్యాటరీ కొన్నామో అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్యాటరీ ఇప్పుడు కొత్తది వేస్తారా లేదా అనేది చూద్దాం. ఎలైట్ వారంటీ కార్డు కూడా ఉంది మన దగ్గర. ఆడున్న వాళ్ళు అయితే ఏమంటున్నారంటే ఒకవేళ మీకు బ్యాటరీ వారంటీ ఉంది కాబట్టి మీ టైం అయిపోయేదాకా వాళ్ళు 10 బ్యాటరీ అయినా కొత్తగా తీసుకొచ్చి వేయాలి అంటున్నారు. సో ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దాం. అండ్ ఆ తర్వాత మీరు కూడా ఎంతమంది ఈ ఎలైట్ బ్యాటరీ తీసుకొని ప్రాబ్లం ఫేస్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ ఇప్పుడైతే మనం అక్కడికి బ్యాటరీ అయితే ఎక్కడైతే కొన్నారో అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి టెస్ట్ చేద్దాం. అనిపిస్తుంది కదా, షాప్ అయితే అదే అనమాట. సో మనం ఇప్పుడు వారంటీ కార్డు తీసుకెళ్ళి ఇంజిన్ ఆఫ్ చేయకుండా మనం బండిని ఇక్కడే రోడ్డు పైన పెట్టి మనం వెళ్ళి ఒకసారి వాళ్ళని అడిగేసి వద్దాం. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వీళ్ళు బ్యాటరీ అయితే యాక్సెప్ట్ చేశారు. వీళ్ళ దగ్గర అంట బ్యాటరీ కొనింది. సో ఇంకా వారంటీ ఉంది కాబట్టి మనకైతే కొత్త బ్యాటరీ చేంజ్ చేస్తా అన్నారు. అంతవరకు అది రావడానికి ఒక 2 days అవుతుందంట. సో అంతవరకు మనకు వాడుకోవడానికి అయితే ఒక బ్యాటరీ ఇస్తాము. దాని తర్వాత మీ బ్యాటరీ వచ్చిన తర్వాత కొత్తది మీకు ఇన్స్టాల్ చేస్తామని అయితే చెప్పారు. ఇది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనం పొద్దున్న నుంచి ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 8 అయింది. 8 ఇప్పుడైతే కాల్ చేసినాడు మెకానిక్. కాల్ చేసి అన్న అయిపోయింది, బ్యాటరీ చేంజ్ చేసినాం, వచ్చి కార్ తీసుకుపోన్నాడు. సో ఇప్పుడైతే బండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అయిపోయిందో లేదో ఒకసారి తీసుకొని రేపు మనం ఆ కార్తో ఏం చేయబోతున్నాం అనేది రేపు చూద్దాం. మొత్తానికి అయితే కీజ్ అయితే ఇవి. ఇప్పుడు మనం ఈ బండిని స్టార్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, యాక్చువల్గా అయ్యిందా లేదా అనేది. ఇదే ఫైనల్ టచ్ అనమాట ఈరోజు. అంటే బ్యాటరీ కొత్తది ఏం వేయలేదు మనము. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే 2 days వారంటీ, 2 days తర్వాత వస్తుంది. సో అంతవరకు మా దగ్గర ఒక బ్యాటరీ ఉంది, యూజ్ చేసుకోండి అని చెప్పి అయితే మనకు బ్యాటరీ ఇచ్చినారనమాట. సో ఇప్పుడైతే మనం కార్ స్టార్ట్ చేస్తున్నాం. కార్ స్టార్ట్ చేసి చూద్దాం బండి రన్నింగ్ ఉంటుందా లేదా అనేది. రేపు ఈ బండితో మనం ఏం చేయబోతున్నాం అనేది మీకు రేపు మార్నింగ్ వీడియో వస్తుంది. అండ్ ఇప్పుడైతే బ్యాటరీ ఇన్స్టాల్ అయింది. సో మొత్తం లైటింగ్ అయితే వెలుగుతుంది కదా, కనిపిస్తుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేసి చూద్దాం. సూపర్, బండి సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. సో ప్రాబ్లం లేదు, ఈజీగా స్టార్ట్ అయిపోయింది. మొత్తం వ్లాగ్ అయితే ఆల్మోస్ట్ మనం పొద్దున స్టార్ట్ చేస్తే నైట్ 8:20 అట్లా అయితే క్లోజ్ అయిందనమాట. సో ఇది ఈరోజు అయితే ఫుల్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.